హాయ్ ఫ్రెండ్స్, బోర్డర్ 2 మూవీ రివ్యూ. ఇది ఓన్లీ హిందీ పంజాబీలోనే రిలీజ్ అయింది. డైరెక్టర్ అనురాగ్ సింగ్, స్టారింగ్ వచ్చేసి సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసంజా, అహాన్ శెట్టి. మూవీలో అయితే భారీ కాస్టింగ్ ని ప్రిపేర్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 275 crore పెట్టారు. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ 500 crore అయితే సాధించింది. మూవీ రన్నింగ్ టైం వచ్చేసి 3 hours 10 minutes అయితే ఉంది. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ప్రతి సీన్, ప్రతి ఫైట్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. నేవీలో జరిగే యుద్ధ సన్నివేశాలు, ఎయిర్ లో జరిగే యుద్ధ సన్నివేశాలు, భూమి మీద జరిగే యుద్ధ సన్నివేశాలు కూడా చాలా భారీగా హై వోల్టేజ్ ఫైట్స్ ఉండేటట్లుగా చూసుకుని ప్రతిదీ రియల్ గా కళ్ళకు కట్టేటట్లు చూపించాడు డైరెక్టర్. ఈ మూవీకి మ్యూజిక్ వెన్నెముకలా పనిచేస్తుంది. అసలు హైలైట్ ఉన్నది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సాంగ్స్ నాకు అర్థం కాకపోయినా సరే వినడానికి చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో జై హింద్ జై హింద్ అని వచ్చినప్పుడు తప్పకుండా థియేటర్ లో అయితే లేచి నిలబడతాం. హీరో కొడుకు చనిపోయినప్పుడు యుద్ధంలో, అలాగే మన జవాన్లు ఒక్కొక్కరిగా చనిపోతుంటే ఆ బాధ వర్ణించలేం. అన్నిటితో వాళ్లకు జై హింద్ జై జవాన్ అని చెప్పాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తన యాక్టింగ్ తో చింపి అవతల పడేశారు. మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అదుర్స్ దరహో అని అనిపిస్తుంది మనకి. మన ఇండియా జవాన్లు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కామెడీ యాంగిల్ కూడా చూపించారు. అది కూడా చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇక మైనస్ విషయానికి వస్తే ఇది అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయకపోవడమే నాకు మైనస్ అనిపించింది. మూవీ స్టోరీ ఏంటంటే, పాకిస్తాన్లు మన దేశాన్ని కొంత భాగం వరకు ఆక్రమించాలని చూస్తారు, కానీ మన జవాన్లు వాటిని తిప్పుకొడుతూ ఉంటారు. అది ఎలా సాగింది, చివరకు పాకిస్తాన్లు మన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనపై ఎలా దాడి చేశారు అన్నదే మూవీ ఫ్లాట్ అంతా. ఈ మూవీని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని నిర్మించారు. మరి ఇలాంటి మూవీస్ కూడా మన తెలుగులో రావాలని, మన తెలుగులో కూడా తీయాలని మనం కోరుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.